ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ రాసుల్లో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం ఇందులో. అంటే గ్రహాల యొక్క సంచారం చేస్తుండగా మరి ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడిన ఫలితాలు కాబట్టి ఈ గోచార పరంగా మిగతా గ్రహాల యొక్క కలయికలు, గ్రహాల యొక్క స్థానాలు, వాటి యొక్క మంచి చెడు యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం, మీనంలో రాహు యొక్క సంచారం, అలానే కుంభంలో శని, రవి బుధులు సింహ కన్యా రాశుల్లోనూ, శుక్రుడు కన్యా తులా రాశుల్లో సంచారం చేయటం, కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ ఈ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు. కుజుడు యొక్క సంచారాన్ని కూడా మనం చూడాలి కదా. అంటే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది. అందులో రవి బుధులు కూడా స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం చేయటం కొన్ని రోజుల పాటు, సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళిపోవటం, కేతు శుక్రుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం, శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోవటం, గురువు వృషభ రాశిలో సంచారం చేయటం, అలానే మిథునంలో కుజుడు యొక్క సంచారం. కుజుడు ఉన్నదానికంటే కూడా 45 రోజుల పాటు కుజుడు రాశిలో ఉండాలి. కుజుడు స్తంభన కావటం. మరి ఈ సంచారం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్లయితే లాభంలో శుక్రగ్రహం అంటే దశమంలో లాభంలో శుక్రగ్రహం ప్రభావం వల్ల వివాహ సంబంధాలు కుదరటం, అంటే మంచి సంబంధము, మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం, మంచి కుటుంబం నుంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి రావటం ఒకటి, గతంలో ఏదైతే వివాహం అనేది ఆగిపోయిందో అలాంటి వాళ్ళందరూ కూడా మంచి సంబంధం వచ్చి వివాహం కలిసి వచ్చే కాలం అన్నట్టుగా కలిసి రావటం ఒకటి, శుక్రగ్రహ ప్రభావం వల్ల ధనం అనేది బాగా కలిసి రావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, కళల పట్ల ఆసక్తి, ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం, దానితో పాటు ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రవి యొక్క ప్రభావం వల్ల వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే భాగ్య దశమ స్థానాల్లో వీళ్ళకి రవి యొక్క ప్రభావం వల్ల ఉద్యోగంలో చిన్న చిన్న చికాకుల మినహా ఉద్యోగం బాగుంటుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగాలు రావటం జరుగుతుంటుంది. చతుర్థ స్థానంలో రాహు యొక్క ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళటం, కంపెనీతులు కూడా విదేశాలకు వెళ్ళటం, అలానే ఆభరణాలు కొనుగోలు చేయటం, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దశమ స్థానంలో కేతు యొక్క ప్రభావం వల్ల జ్ఞానం పెరగటం, బంధుమిత్రులతోటి ముందుకు వెళ్ళటం, అలానే వృత్తిపరంగా నైపుణ్యత సాధించడం, అనుభవం సంపాదించడం, అనుభవం పరాభవం అంటారు, అనుభవం సంపాదిస్తుంటారు వాళ్ళు, అనుభవం సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉండటం. సప్తమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం వల్ల భూ సంబంధమైన వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే భూమి సంబంధించిన వ్యవహారాలు ఏవైనా ఉంటాయో వాటి పట్ల కొంత అజాగ్రత్త ఉండకుండా బాండ్ పేపర్లు కానీ, అలానే వాళ్ళతోటి బిల్డర్స్తో మాట్లాడటం కానీ, వ్యవసాయం చేసే దారులు కూడా కొత్త పంటలు వేసటంలో కొంత జాగ్రత్త వహించాలి. 6వ స్థానంలో గురువు యొక్క ప్రభావం వల్ల డబ్బును పొదుపు చేసుకోవాలి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకూడదు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే శని వక్రగతిలో ఉన్నాడు. శని వక్రగతిలో ఉండటం వల్ల, శని తృతీయ స్థానంలో ఉన్నాడు, వక్రగతిలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉంటారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న చిన్న విషయాలకు చికాకు పడకుండా ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉండి బాండింగ్గా ఉండి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. బుధుడి యొక్క ప్రభావం వల్ల జాయింట్ వ్యాపారం అనేది చేసుకోవచ్చు, కానీ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ అనేది బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి. ఆరోగ్యం అనేది కొంత ధనుస్సు రాశి వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి.
ప్రయాణాలు చేసినప్పుడు అతివేగం అనేది వాళ్ళకు పనికిరాదు. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు కాబట్టి నేను చెప్పిన పరిహారాలు తప్పకుండా చేయండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అనంటే, కొన్ని పరిహారాలు నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ పరిహారాలు మీరు పాటించండి. ముఖ్యంగా ప్రధానంగా మనం తీసుకునేటట్టయితే ఆరోగ్యానికి మెరుగు కావాలన్నా మనం సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అనంటే, మీరు గోధుమల దానం చేయటంతో పాటు ఆదివారం రోజున సూర్యుని ఆరాధన చేయండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రభాకరాయుధే దివాకరాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అంటే ఆరోగ్యం బాగుండటానికి. అలానే మనకి ధనం కలిసి రావటానికి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున చదవండి. ఆస్తిపాస్తులు కలిసి రావడానికి కోర్టు సమస్యలకి అంగారకుడు యొక్క ప్రార్థన చేయండి. అంటే అంగారకాగ్నే శక్తి హస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. వివాహం కావటానికి తప్పకుండా శుక్రుణ్ణి ఆరాధన చేయండి. అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. కాత్యాయనాయజ్ఞే కన్యకుమార ధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అలానే వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా కూడా గణపతిని ప్రార్థన చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని బుధవారం రోజు చదవండి. దాంతోపాటు తత్పురుషాయుధే వక్రతుండాయ ధీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వ్యాపారం బాగుంటుంది. విద్యయందు అనుకూలంగా ఉండటానికి సరస్వతీదేవిని ప్రార్థన చేయండి. అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పారాయణం చేయటం వల్ల మనకి బాగుంటుంది. అలానే మనోభావాలు దెబ్బతినకుండా మనస్సు అంతా కూడా బాగుండాలంటే క్షీరపుత్రాయుధ్ని అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. ముఖ్యంగా ఉద్యోగంలో ఒడిదొడుకులు ప్రమోషన్లు రావాలన్నా ఉద్యోగం కావాలన్నా కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయండి. గురువును ఆరాధనతో పాటు ముఖ్యంగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి. నవగ్రహాల ప్రదర్శనతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే, ఏదైనా సరే గురువారం రోజున చక్కగా శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యం పెట్టండి. ఓం నమశివాయ పంచాక్షరి చేయండి. ఓం నమో నారాయణాయనమనే అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే విఘ్నాలు జరుగుతుంటాయి. మనం ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి. విఘ్నేశ్వరుని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం వల్ల మీకు విఘ్నాలు లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పిన రాశులంతా కూడా మీరు పాటించండి. ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇది చేయండి. చేస్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.